పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, దీనినే పిఓకే అంటారు. ఈ పిఓకే మ్యాప్ను చూపించాను చూడండి. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ఒక చెత్త దేశం. ఈ దేశంలో ఒక భాగంగా మేం కలిసి ఉండం, విడిపోతాం. ఈ చెత్త పరిపాలన మాకు అక్కర్లేదు, మాకు స్వతంత్రం కావాలి అంటూ రోడ్డెక్కారు. విధ్వంసం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ అండ్ పోలీసులు దారుణంగా అణిచివేత జరుపుతున్నారు. మొత్తం మీద అక్కడ ఎప్పుడూ లేని విధంగా, అంటే పిఓకేలో ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా మారణకాండ జరుగుతోంది. మొన్న శుక్రవారం ఫైజైబ్ హబీబ్ అనే అతడిని పాకిస్తాన్ రేంజర్స్ కాల్చి చంపారు. ఇతని అంత్యక్రియల సందర్భంగా రావల్కోటులోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ వెలుపల ప్రజలు ప్రార్థనలు చేయడానికి అంటూ గుమిగూడారు. ఇలా గుమిగూడిన ప్రజలపైన పోలీసులు షెల్లింగ్ జరిపారు. జనాలు చనిపోయారు. ఇదంతా షాజాద్ జైన్ కోసం జరిగింది. మరి ఈ షాజాద్ జైన్ ఎవరు అంటే, పిఓకేలో హక్కుల కోసం పోరాడుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ యొక్క యువ నాయకుడు. ఇతడు ఒక యాక్టివ్ లీడర్. ఇతను జూన్ 5వ తేదీన రావల్కోట్కి సమీపంగా ఉన్న కైగాలా ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొని వస్తూ ఉండగా పోలీసులు కాల్చి చంపారు. ఈయన మరణ వార్త తెలియగానే పిఓకే ప్రజలు తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు. జూన్ 7వ తేదీన రావల్కోటులోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ బయట హబీబ్ భౌతిక కాయంతో భారీ నిరసన ప్రదర్శనకు దిగారు. తర్వాత అంతిమయాత్ర చేపట్టారు. ఇలా అంతిమయాత్ర చేపట్టిన వీరిపైన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన హింసలో 27 మంది చనిపోయారు. పాకిస్తాన్లో నిరసన ఉద్యమాలు లేవడం, నిప్పంటుకున్నట్టుగా అంటుకుని హింస జరగడం, పోలీసులు అణిచివేత పేరుతో మారణకాండ జరపడం ప్రతి చోట ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటుంది. ఇదేం పాకిస్తాన్కి, పాకిస్తాన్ ప్రజలకి కొత్త కాదు. వింత అంతకంటే కాదు. దేశంలోని ప్రతి మూలలో టెర్రరిస్టు అటాకో, తిరుగుబాటో, హింసో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనుషులు చస్తారు లేదా పోలీసులో మిలిటరీయో చంపుతారు. మొత్తం మీద పాకిస్తాన్ ఈ విధంగా హింసతో రోజు దద్దరిల్లుతూనే ఉంటుంది. దీనినే సోషల్ మీడియాలో వర్క్ ఫ్రం హోమ్ అని కామెడీగా పిలుస్తూ ఉంటారు. అంటే పాకిస్తాన్ ఎప్పుడు భారత్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది కదా. అనేక రకాలుగా భారత్ పైన దాడులకు ప్లాన్ చేస్తూ ఉంటుంది. టెర్రరిస్టు దాడులు చేయడం, బ్లాక్ కరెన్సీ, డ్రగ్ స్మగ్ల్స్ చేయడం, లవ్ జిహాద్ చేయడం, ఇలా అనేక రకాలుగా భారత్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. కానీ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్కి కాలు కదపడానికి, వేలు కదపడానికి కూడా భారత్లో కష్టంగా మారింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే భారత్ జోలికి రావడానికి వణికి చచ్చే పరిస్థితి ఏర్పడింది. అయితే పాకిస్తాన్కి నిత్యం ఏదో ఒక అల్లరి, హింస అలవాటైంది కాబట్టి తమ బుద్ధిని ఆపుకోలేక తమలో తామే దాడులు చేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, కోసుకు చస్తూ ఉంటారు. ఈ దేశాన్ని చూడండి, ఇలా ఎక్కడో ఓ చోట రక్తపాతం జరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ వచ్చి భారత్ పైన దాడులు చేసిన దానికంటే పాకిస్తాన్ లోపల తమపైన తామే జరుపుకునే దాడులు వేల రెట్లు ఎక్కువ. ఇలా తమలో తామే దాడులు చేసుకోవడాన్నే మన వాళ్ళు సోషల్ మీడియాలో వర్క్ ఫ్రం హోమ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చూడండి వారిలో వారే ఎలా కొట్టుకు చస్తున్నారో అంటూ. వాస్తవంగా పిఓకేని భారత్ ఎప్పుడూ కూడా అది పాకిస్తాన్కి చెందిన భూభాగమని గుర్తించదు. 1947-48లో పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన యుద్ధం సమయంలో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. అప్పటి మన భారత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తిరిగి వెనక్కి లాక్కునే ప్రయత్నం చేయలేదు, వదిలేసింది. అది కాస్త పాకిస్తాన్ అజమాయిషి కిందకు మారింది. కానీ భారత్ ఇప్పటికీ పిఓకే భారత్లోని భూభాగంగానే చెప్తుంది. భారత్ మ్యాప్ను చూపించాల్సి వచ్చినప్పుడు పిఓకేతో కలిపి ఉన్న భారతదేశ మ్యాప్నే చూపిస్తుంది. మీడియా, సోషల్ మీడియాల్లో పిఓకే గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా పిఓకేని కలిపేసుకోవడం గురించి మాట్లాడుతాయి. ఇకనైనా పిఓకేని కలిపేసుకోవడానికి ఇదే మంచి టైం, కలిపేసుకోవడానికి వెళుతున్న భారత సైన్యం అంటూ న్యూస్ పబ్లిష్ చేయడం మనకు కనబడుతూ ఉంటుంది. పిఓకేలోని రాష్ట్రాలు, అక్కడి వర్గాలు కూడా ఇంకా భారత్లో ఉన్నట్టుగానే భారత్ చూపిస్తూ ఉంటుంది. ఇక పాకిస్తాన్ వెర్షన్లో పిఓకే మాదే అంటుంది. పిఓకే పైన పూర్తి అధికారాన్ని ప్రదర్శిస్తుంది. కానీ పిఓకేని ఒక స్వతంత్ర ప్రాంతంగా, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక ప్రధానమంత్రి, ప్రత్యేక క్యాబినెట్ ని ఏర్పాటు చేసింది. అంటే అంతా చూడడానికి పిఓకే ప్రజలకు మేము పూర్తి స్వతంత్రం ఇచ్చాం, వారి పాలనని వారు చేసుకునే విధంగా ఏర్పాటు చేశాం అని చూపిస్తుంది. కానీ పిఓకేలో ఉన్న ప్రభుత్వం, ప్రధానమంత్రి పిఓకేలో తమ అధికారాన్ని ఏమాత్రం ప్రదర్శించలేరు. వీరు కేవలం పాకిస్తాన్ ఏర్పాటు చేసిన టాయ్స్. ఆట మొత్తం పాకిస్తానే ఆడుతుంది. పేరుకి పిఓకేకి స్వతంత్ర పాలనను ఇచ్చినట్టుగా చూపించి అధికారం అంతా పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు చూపించాలి అంటే, పిఓకేకి మేము ఎలా స్వతంత్రం ఇచ్చామో మీరు అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా స్వతంత్రం ఇవ్వండి అని భారత్కి చెప్పడం కోసం ఇలా చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రజలకు వారి అభిప్రాయం, వారి ఆకాంక్షల మేరకు వారి పరిపాలన వారు చేసుకునే హక్కును కల్పించాలి అని భారత్ను గురించి ప్రచారం చేస్తుంది. ఇది చూపించి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు రకరకాలుగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది.
ఉంటుంది. మీరు కూడా పీఓకే జనాలలాగా స్వతంత్రులు కండి అంటూ అల్లర్లను సృష్టిస్తుంది. ఇటు ఇలా చూపిస్తూ పీఓకేకి చెందిన వనరులు అన్నీ దోచుకుని పాకిస్తాన్లోని మిగతా ప్రాంతానికి తరలిస్తుంది. పీఓకే ప్రజలకు మాత్రం మొండి చేయి చూపిస్తూ ఉంటుంది. వారి పట్ల ఓ రకంగా సవతి ప్రేమనే చూపిస్తూ ఉంటుంది. ఇలా పాకిస్తాన్ అనేక రకాలుగా నక్కలాగా, తోడేలులాగా, రేబీస్ కుక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ ప్రవర్తన, ఈ దోపిడీ, ఈ చెత్త రాజకీయం పీఓకే ప్రజలకు, వారి జీవితాలకు శాపంగా మారింది. పాకిస్తాన్ మిగతా ప్రాంత ప్రజలతో పోల్చుకుంటే వీరు థర్డ్ గ్రేడ్ ప్రజలుగా మారిపోయారు. సో ఎక్కడ అయితే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు లేస్తుంది. పీఓకేలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతోంది. హింసాత్మకంగా మారిన ప్రాంతాలలో పాకిస్తాన్లోని పీఓకే ఒక్కటే కాదు, పీఓకే కంటే 4 రెట్లు ఎక్కువ బలూచిస్తాన్లో, ఖైబర్ పంఖ్తూల్లో తిరుగుబాట్లు జరుగుతున్నాయి. హింస జరుగుతోంది. సింధు ప్రాంతంలో కూడా జరుగుతోంది. ఆఖరికి ఇప్పుడు ఫ్రెష్ గా పీఓకేలో జరుగుతోంది. అంతే. పాకిస్తాన్లో జరిగే ఇలాంటి తిరుగుబాట్లు, అణచివేతలు ఎలా ఉంటాయి అంటే శత్రు దేశాలతో జరిగే యుద్ధాల కంటే కూడా తీవ్రంగా ఉంటాయి. ఒకరిని ఒకరు కాల్చేసుకోవడంతో మొదలై కాల్చేసుకోవడంతో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదంతా నెవరెండుగా జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ కల్చరే అలా మారిపోయింది. ప్రజలు హింసను, కాల్చుకోవడాన్ని చూసి చూసి అదొక సాంప్రదాయంగా భావిస్తున్నారు. అందుకే ఏ కారణంగా గొడవ మొదలైనా అది భారీ హింసగానే మారిపోతుంది. ఇక్కడ పీఓకేలో కూడా అదే జరుగుతోంది. పీఓకే ప్రజల ఆందోళనకి ముఖ్య కారణాలు, పీఓకేలో భారీగా జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అక్కడి ప్రజల నుండి విపరీతంగా కరెంటు బిల్లులు వసూలు చేయడం, గోధుమ పిండి లాంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఎగరడం, ఇక్కడి ప్రజలకు వీటిపైన ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోవడం, ఇది మరొక ముఖ్యమైన అసంతృప్తి. ఇది కాక మరొక ముఖ్యమైన అసంతృప్తి ఏమిటంటే పీఓకే అసెంబ్లీకి చెందిన 12 సీట్లను పాకిస్తాన్కి చెందిన పీఓకేయేతర ప్రాంతంలోని శరణార్థులకు కేటాయించడం. ఈ కారణాలు ఇక్కడి ప్రజలను రోడ్డుపైకి తీసుకువచ్చాయి. ఈ ప్రజలను లీడ్ చేయడానికి జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ అని ఒకటి ఏర్పడింది. ప్రజలు ఈ కమిటీ నాయకత్వంలో తిరుగుబాటుకు దిగారు. ఈ ప్రజలకు పాకిస్తాన్ నాయకుల హిపోక్రసీ బాగా అర్థమైంది. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్దిగా భావిస్తున్నారు గాని తమను థర్డ్ గ్రేడ్ ప్రజలుగా భావిస్తున్నారు అని. పీఓకేలోని ప్రజలను అణిచివేస్తూ ఉండకపోతే వీరు పూర్తి స్వతంత్ర దేశంగానో లేక భారత్లో కలిసిపోవడానికో వెళతారు అని పాకిస్తాన్ ఇక్కడి ప్రజలను అణిచివేస్తోంది. ఇలా అణిచివేస్తుండడానికి తగిన కారణాలని కూడా పీఓకే ప్రజలు గుర్తించారు. ఎందుకు పాకిస్తాన్ తమను అణిచివేస్తుంది అనే కారణాన్ని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలాంటివి అర్థం కావడంతోనే ప్రజలు 2023 నుండే నిరసనలు మొదలుపెట్టారు. 2024లో భారీ స్థాయిలో ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా 5 చనిపోయారు. ప్రభుత్వం తాత్కాలికంగా సబ్సిడీలు ఇస్తామని శాంతి ఒప్పందం చేసుకుంది అప్పుడు. కానీ తర్వాత ఈ ఒప్పందాన్ని బుట్టతాకలు చేసి పాటించకపోవడంతో 2025 సెప్టెంబర్ 29వ తేదీన షట్టర్ డౌన్ నీల్ జామ్ అంటూ స్ట్రైక్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన హింసలో 10 మందికి పైగా చనిపోయారు. పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మరోసారి నిరసనలు లేచాయి. పాకిస్తాన్ జేఏసీ లీడర్ని చంపడంతో ఇవి తీవ్ర స్థాయికి చేరాయి. నియర్లీ 30 మంది ఈ సందర్భంగా చనిపోయారు. ఈ అంతటికి కారణం అసీం మునీర్ అని. మునీర్కి వ్యతిరేకంగా కూడా రావల్కోట్ లాంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఇలా పీఓకే ఇప్పుడు మండిపోతోంది. పీఓకే మాది అని పాకిస్తాన్ అంటోంది. కానీ పీఓకే ప్రజలు మాత్రం కాదు, మేము స్వతంత్రులం అంటూ నిప్పంటిస్తున్నారు. మరి ఇలాంటి కాల్చుకు చచ్చే సాంప్రదాయం కల ఈ ప్రాంతాన్ని భారత్లో కలిపేసుకోవాలన్నది మన కల. మరి ఇది మనకు అవసరమా అని వీరిని చూస్తే అనిపిస్తోంది. దీని గురించి మరి మీరేమంటారో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.